హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బోనాల పండుగ కాబట్టి నేను కూడా అమ్మవారికి బోనం చేయాలి, బోనం ఎత్తాలి అని అనుకున్నాను. కాబట్టి బోనం చేశాను. ముందుగా అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. బోనాల పండుగ సందర్భంగా ముందుగా నేను ఇంట్లో పూజ చేశాను. ఫస్ట్ దేవుడికి దీపం పెట్టి ఆ తర్వాత నేను బోనం కోసం అన్నం రెడీ చేశాను. అందరూ అన్ని బోనాలు ఏం చేస్తారు, కానీ నేను ఎప్పుడైనా బెల్లం అన్నం బోనం చేస్తాను. ఆ విధంగానే ఈరోజు కూడా బెల్లం అన్నం బోనమే వండిన తర్వాత నేను రెడీ అయిపోయి ఇంకా బోనం బిందెలకు నూనె అప్లై చేసేసి నేను సింపుల్గా ఓన్లీ పసుపుతోనే ఇట్లా లుక్ ఇద్దామని అనుకున్నాను. అందుకే పసుపుతోనే నేను మొత్తం బోనం బిందెలకు పసుపు రుద్ది చిన్న అమ్మవారి ఐస్ గీద్దాము అని అనుకున్నాను. ఆ విధంగానే నేను నా బోనం పైన బిందెకి కూడా నేను పసుపు రుద్దాను. తర్వాత నేను చిన్నగా అమ్మవారి ఐస్ గీసి దానిలో కుంకుమతో డెకరేట్ చేద్దామని అనుకున్నాను. దానికోసం నేను ఐస్ గీసిన తర్వాత కుంకుమ అంటించడానికి లైట్గా ఆయిల్ అప్లై చేశాను. దాని తర్వాత మెల్లగా అమ్మవారి కళ్ళను జాగ్రత్తగా డిజైన్ దించాను. ఎలా వస్తుందో అనుకున్నాను, కానీ మంచిగానే వచ్చింది, మంచి లుక్ అనిపించింది. ఆ తర్వాత అమ్మవారికి సంబంధించిన అన్నం వండిన కదా, దాన్ని మొత్తము బోనంలో పెట్టేశాను. పెట్టిన తర్వాత అమ్మవారికి పచ్చి పులుసు అంటే బాగా ఇష్టం అంటారు కదా, నేను అందుకోసం అమ్మవారికి పచ్చి పులుసు బోనం పైన బిందెలో వేశాను. తర్వాత పువ్వులన్నీ కట్టి పైన బోనానికి కింద బోనానికి పువ్వులన్నీ కట్టిన తర్వాత వాటికి వేప కొమ్మలతో అలంకరించాలి. అమ్మవారికి వేప కొమ్మలు అంటే చాలా ప్రీతి కదా, అలాగే అమ్మవారికి వేప కొమ్మలతోనే బోనం తీసుకెళ్తాం కాబట్టి వేప కొమ్మలు పెట్టాను. తర్వాత మొత్తం బోనాన్ని సెట్ చేసిన తర్వాత చివర్లో మనము దీపం పెట్టుకుంటాం కాబట్టి దీపం కుందల్ని కూడా నేను రెడీ చేసేసిన తర్వాత దీపం కుందలలో ఆయిల్ పోసాను. దీపం ఆయిల్ పోసిన తర్వాత మొత్తం బోనం అంతా రెడీ చేసేసిన. ఇంకా ఒక దీపాన్ని వెలిగించాలి. ఆ దీపాన్ని కూడా నేను వెలిగించి అగరబత్తీలతో బోనానికి ధూపం ఇచ్చాను. తర్వాత అగరబత్తీలను బోనం కుందెల కింద గుచ్చాను. ఆ తర్వాత బోనం చూడడానికి చాలా మంచిగా అనిపించింది, నిండుగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. దీపం అలా వెలుగుతూ ఉంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా తర్వాత బోనం ఎత్తుకొని అమ్మవారి టెంపుల్కి బయలుదేరాము. అమ్మవారి టెంపుల్ మా ఇంటి పక్కనే ఉంటుంది, అందుకు మాకు చాలా సేఫ్టీ. ఎంతో దూరం బోనం ఎత్తుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకా అమ్మవారి టెంపుల్ని అయితే చాలా అందంగా అలంకరించారు. చూడగానే చాలా మంచిగా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా నేను బోనం తీసుకొని లోపలికి వెళ్ళాను. చాలా జనం, అప్పటికే చాలామంది బోనాలు సమర్పించడానికి వచ్చారు. ఇంకా నేను కూడా బోనాన్ని తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని ఫస్ట్ దర్శించుకున్నాను. తర్వాతకి అమ్మవారికి ప్రదక్షిణలు చేయాలి కాబట్టి బోనంతోనే 5 ప్రదక్షిణలను నేను పూర్తి చేశాను. 5 ప్రదక్షిణలు పూర్తి చేసుకున్న తర్వాత బోనాన్ని మనం అమ్మవారికి సమర్పించాలి కాబట్టి బోనాన్ని అమ్మవారికి నేను సమర్పించాను. తర్వాత నేను బోనాన్ని సమర్పించిన తర్వాత టెంకాయ కొట్టిన తర్వాత మేము ఫ్యామిలీ మొత్తం కలిసి అమ్మవారి పేరు మీద అర్చన చేయించుకోవాలి అనుకున్నాము. కాబట్టి మా ఫ్యామిలీ అంతా అమ్మవారి పేరు మీద అర్చన చేయించుకున్నాము. ఇంకా అమ్మవారి ఆశీస్సులు మాకు ఎప్పటికీ ఉండాలి, మాకు ఎప్పటికీ అంతా కలిసి మంచి జరగాలి, ఆయురారోగ్యాలు మంచిగా ఉండాలి అని అనుకొని అమ్మవారికి మేము అర్చన చేయించుకున్నాము. తర్వాతకి ఇంకా మొత్తం బోనం సమర్పించడం అయిపోయిన తర్వాత మేము బయటికి వచ్చి తీర్థం తీసుకొని మా ఫ్యామిలీ అంతా తీర్థం తీసుకున్న తర్వాత ఇంకా అందరం రెడీ అయినాం కాబట్టి అందరం అలా
సరదాగా ఫోటోలు దిగాము. దిగిన తర్వాత ఇంకా అందరము ఇంటికి బయలుదేరి పోయినాం. ఇంటికి వెళ్తూ చాలా మంచిగా అనిపించింది నాకు ఈరోజు. నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.